దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో నిండాలుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడవాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. అలాగే మనం ఈ రోజంతా కాపాడి ఆయన రెక్కల నీళ్ళు భద్రపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి ఆహారం ఇచ్చి మనందరినీ సిద్ధపరిచి ఈ రోజు అందరినీ మీ అందరితో కూడా మాట్లాడే యోగ్యత నాకు కలగజేసినందుకు నేను ఎంతైనా రుణస్తుని. ఆయన మాటలు కొన్ని మాటలు ప్రకటించే భాగ్యం కలగజేసినందుకు మనం స్తుతించుచు గణపరుచుచు ఆయన నామానికి కీర్తిద్దాం. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 25 కూడా నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి. దేవుడి దీవెనలు పొందుకోండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24, 25. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుందును. అల్పకాలపు పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలాయనని యోచించి ఫరో యొక్క కుమారుని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించాడట. మోషే అంటే ఆ రోజుల్లో 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేయమని ఫరో ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ప్రకారం అందరూ కూడా సంటి బిడ్డని చంపేస్తుంటే ఇతన్ని వాళ్ళ అక్క తల్లి కలిపి ఒక జగ్గు పెట్టి తయారు చేసి ఆ ఫరో కుమార్తె స్నానం చేస్తానికి నది దగ్గరికి వస్తుంటే అక్కడ దాయగలిగారు. ఆ కుమార్తెని దాసుకోగలిగి పెద్దవాడయ్యేదాకా కాపాడుకోవాలని వాళ్ళ ఆలోచనలతో వాళ్ళ ఆలోచన చేరి బిడ్డని కాపాడుకోవాలి, బిడ్డను ఎంతో ఉన్నతముగా చూడాలని ఒక ప్రణాళికలో ఉన్నారు. దేవుని ప్రణాళిక కూడా అదే. బ్రతికున్నామంటే ఆయన ప్రణాళికే అదే. ఆయనది యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయేను, యెహోవా నామానికి స్తుతి కలుగును కాదని మనం ఎలా అనగలమో అలాగే ఆయన ఇచ్చిన ప్రాణమే మనది. మనం ఇలా సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప మాత్రమే, రెండోది ఏమీ కాదు. మనం అనుకుంటాము నేను ఎన్నాళ్ళు బతకాలి, నేను ఎన్నాళ్ళు ఉండాలని. అది ఎంతవరకు సాధ్యం కాదు. దేవుడు ఎంతవరకు మనకు నిర్ణయిస్తే ఆ కాలంలో. అలాగే దేవుని ప్రణాళిక మోసే మీద. ఆ మోసే మీద ఉండమంటే బ్రతకగలిగాడు. బ్రతకగలిగి ఆ బిడ్డను తీసుకెళ్ళి నేలలో జమ్ము పెట్టెలో దాచి మోసలో పెట్టారంట. మోసలో పెట్టమంటే మోషేలాగా తయారై మోషేలాగా తయారై కూడా ఎలా అయ్యాడు? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనగాడుగా అన్నాడు. నువ్వు నేను ఎలా ఉన్నామో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. పెద్దవాడైనటువంటి విశ్వాసాన్ని బట్టి అంటే ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అయ్యో నా ఇశ్రాయేలు ప్రజలు, అయ్యో వాళ్ళు బాధలతో బాధపడుతున్నారు, చెట్టి చాకరీ చేస్తున్నారు, వీళ్ళని ఏదో రకంగా ఇడిపించాలని దేవుని ప్రాధేయగలిగాడు. దేవునితో పెనుగులాడగలిగాడు. దేవునిలో ప్రార్థనతో ఎదగలిగాడు. దేవునికి హృదయానుసారుడిగా మారగలిగాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా అనిపించుకోగలిగాడు. మన కుటుంబం గురించి మనం ఏం ప్రార్థన చేస్తాం, మన పిల్లల గురించి మనం ఏం ప్రార్థన చేస్తున్నాం, మన ఇంటి పక్కల వాళ్ళ గురించి ఏం ప్రార్థన, మన దేశం గురించి ఏం ప్రార్థన చేస్తున్నాము. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. విశ్వాసాన్ని బట్టండి ఆయన విశ్వాసమే ఆయన అంతవరకు నడిపించగలిగింది. ఇశ్రాయేలు జనాంగానికి నడిపించడం అంటే మాటలైన విషయం కాదు కదా. వాళ్ళు ఎంతో శాఖశక్యం గలవాళ్ళు, అన్నింటిలో నేర్పరులయ్యింది కూడా వాళ్ళు బానిసల బతుకుతున్నారంటే వాళ్ళ అహంభావాన్ని బట్టి నాకు తెలుసు, ఇదంతా నాకు తెలుసు, నేను మాట్లాడేది వేదము, నేను చెప్పేది సత్యమని ఆరో దూరంలో ఉండబట్టి వాళ్ళు అలా ఇదైపోయారు. మనం కూడా ఒక్కోసారి అలాగే ఉండిపోతున్నాం. ఈ వాక్యమేనా నేను చదివేదేగా, ఈ ప్రార్థనేగా నేను ఇప్పుడు చేసేదేగా అనే రాను ప్రార్థనలో సన్నిగిలిపోతాం. దేవునితో పెరుగులాడటం, తగ్గించుకోవటం, ఇవన్నీ మనకు తగ్గుతుంది. అది మన విశ్వాసానికి పరీక్ష పెడుతున్నాడు దేవుడు. సాతానికి మనకి కూడా సాతాను అంటే ఈరోజు సాలే, నీ ఆడ మీద నువ్వు బాగా ఎక్కువ ప్రార్థన చేసావు, నువ్వు బాగా వాక్యం చెప్తున్నావు, బాగా పాటలు పాడుతున్నావు, నీ అంత గొప్పోడు లేదని సాతాను ఎగరేస్తుంది. దానికి మనం పొంగిపోతాము, మనంతటోడు లేడని మనం ఎర్రవేగిపోతున్నాం. దేవుడు మనల్ని వేస్తాడు.
దేవుడు మనం ఆయన మీద విశ్వాసం పెట్టుకోవాలంట. ఆయన మీద విశ్వాసం పెట్టుకోగలిగితే అల్పకాల భోగం అంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నీ కూడా అల్పకాల భోగములే. ఎన్నాళ్ళుంటాయో మనకి తెలియదు. నీటి బొగ్గు లాంటి వారు మనం ఎప్పుడు ఆరిపోతామో తెలియదు, ఎప్పుడు మాడిపోతామో తెలియదు, ఎప్పుడు సన్నగి దేవుని దగ్గరికి వెళ్తామో తెలియదు. అప్పటి వరకు కూడా ఇవన్నీ అల్పకాల భోగాల గురించి మురిసిపోవటం వల్ల నేను డాబా కట్టా, నేను కొత్త బట్టలు వేసా, నేను బైక్ కొన్నా, నేను కారు కొన్నా, నా ఎంత గొప్పోడు లేడు, నేనంత మాట్లాడితేనా అనే ఆలోచనలో ఉండిపోతున్నామే కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయలేకపోతున్నాం. ఎందువల్లనంటే మనకి సాతాను ఉంటాడు, మనలో సాతాను ఉంటాడు, దేవుడు ఉంటాడు. సాతానికి ఎక్కువ ప్రయాసిస్తాం మనం. దాన్ని మనం బనగదొక్కుకోవటానికి, మన జీవితాలు పాడు చేసుకోవటానికి, మన జీవితాలు పాడు చేయాలని ఆయన కంకణం కట్టుకున్నాడు. అందువలన మనం ఎప్పుడూ కూడా ఆయన ఈ క్రీస్తు విషయం ఎంత గొప్పదని భాగ్యం ఎంచుకున్నాడు. మనం ఏమైనా ఉన్నామో ఒకసారి మన హృదయాన్ని పరిశీలించి ఆయన నిందైనా బాగా కరువైన కాటకమైన ఏదైనా సరే నేను క్రీస్తు కొరకవే బతుకుటా, సావైనా ఈ మేలైనని పౌలు ఎలా అనగలిగాడు, మనం అలా అనగలుగుతున్నాము. ఒక్కసారి మన హృదయాలు ప్రారంభించి పరో కుమార్తెను అనిపోయి కుమారుని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. ఎంత రాజు అవ్వాలి లెక్క అయితే పరో కుమార్తె అయితే అలాంటివి కూడా వదిలేసుకొని దేవుని ప్రజలతో నడవాలని ఆలోచనలో ఉన్నాడు. నీవు నేనే ఆలోచనలో ఉన్నావు. ఒకసారి మన హృదయాలు పరిశీలించుకుందాం. దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడా మోషే అని పిలవగలిగాడు. నిన్ను నన్ను ఏ పిలుపుతో పిలుస్తున్నాడో ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుని దేవుని దేవుని పొందుకోవాలి. అలాగే కీర్తనల గ్రంథము 119 కీర్తన 71 వచనం నేను చదువుతున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండట నాకు మేలాయను. ఏంటంటే ఆయన కట్టడలంట, ఆయన ఆజ్ఞలు నీతి మేరకు ఉన్నది. మనం ఏది కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము, తల్లిదండ్రులను సన్మానించము, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించొద్దు, ఇలా 10 ఆజ్ఞలు రాశాడు. ఆ ఆజ్ఞలు ఏది కూడా మనము పాటించాలి. అన్నీ కూడా మనం ఏం పాటిస్తున్నామో ఒక్కసారి మన హృదయాలు పరిశీలన చేసుకోవాలి. మన హృదయాలు ఇతరులను ఆశించకూడదు అంటున్నాడు. ఏది మనం చేస్తున్నామో ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకొని ముందుకు నడవాలని, నీ కట్టడలో నేను నేర్చుకున్నట్లు నాకు ఎంత మాట అంటున్నాడు ఆయన. శ్రమ నుండి ఇండుట నాకు మేలైన అంటున్నాడు. ఏదన్నా కొంత బాధ వస్తేనో ఏదన్నా ఇరుకొస్తారు, అయ్యో దేవుడా నాకే ఎందుకు పెట్టావైనా, పక్కన వాళ్ళు బాగున్నారు, ఎదుటి వాళ్ళు ఎట్లున్నారు, నాకే ఎందుకు పెట్టావా ఈ బాధని సనుగుతావు. నేను ప్రార్థన చేస్తానే ఉన్నా, నాకే ఈ బాధలా ఎన్నో అంటా ఉంటా. ఏమేమేదు 10 మంది పిల్లలు ఒకసారి చనిపోయారు. ఆయనకున్న యావదాస్తి అగ్గిలో కాలిపోయినది. ఒంటెలేంటి, ఎద్దులేంటి, గాడిదలేంటి, మేకలేంటి, గొర్రెలేంటి అన్నీ కూడా కాలిపోయినాయి. సరే ఏమన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక అన్నాడు. అందుకే జై జీవితం అనుకరించుకుని 2 అభిషేకం పొందుకోను. నీ కట్టడలు నేను అనుసరించటం నాకు మేలాయను. అల్పకాల ఈ భోగములు ఎన్నాళ్ళు ఉంటాయి. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఎప్పుడు ఎప్పుడు ఆరిపోతానో, ఎప్పుడు రాలిపోతానో, ఎప్పుడు నీటి పొడగ ఆవిరి లాంటి వాడిని అయ్యా నేను ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు. ఇక్కడ నాకు వద్దయ్యా పరలోక ధనం కావాలంటే ఇక్కడ నా గురించి ఒక పని పెట్టావు. ఆ పని నన్ను సంపూర్ణ చేసేదాకా నీవు నన్ను తీసుకెళ్ళమని ఒక నిర్ణయానికి వచ్చి ఆయనతో పెరుగులాడున్నాడు. అలాగే రోమా పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో అంతేకాదు శ్రమ ఓర్పుకు పరీక్ష నిరీక్షణ కలగజేయను. ఎరిగి శ్రమల యందు అతిశయపడాలంట. శ్రమలన్నీ అతిశయపడాలంట. మనం
మనకు డబ్బు ఉందని అసహ్యపడతాం, కారు ఉందని అసహ్యపడతాం. దాని అన్నాడు ఆయన, అతిశయపడద్దు మీరు. నాకు బలగం ఉందని అతిశయపడతాం. నా వెనకాల మినిస్టర్ ఉన్నాడని, నా వెనకాల ముఖ్యమంత్రి ఉన్నాడని, నా వెనకాల కలెక్టర్ ఉన్నాడు. మనం అతిశయించుకుంటాం. ఇక్కడ ఇవన్నీ అల్పకాల భోగములు అనుభవించుట కంటే క్రీస్తు నిందే గొప్పదని ఎంచుకుని అలా చెప్పగలిగాడు మోసి. అలా నువ్వు నేను చెప్పగలుగుతున్నామా ఈరోజు? ఒకసారి మనమే మన పరిశీలన చేసుకున్నాం. అయ్యా, క్రీస్తును వెంబడించే కృపను నాకు దయచేయి నాయన. అయ్యా, ఇక్కడ క్రీస్తు విషయమై ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. నీ కట్టడలు నేను నెరవేర్చుటకు నాకు శ్రమనొందిన మేలాయనని ఎట్ట లేఖనాల బట్టి నెరవేర్చావు. అయ్యా, నేను పరీక్షలో ఓర్పును ఇవన్నీ కూడా నేను నెరవేర్చే కృపను నాకు దయచేయి నాయన. ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం చేసుకుందామా? దేవుని పాదాల పట్టుకొని బతిమలాడదామా? అయ్యా, ఇప్పుడు వరకు జరిగినది ఏదో జరిగినది నాయన. ఇక మీదటైనా అయ్యా, పరో కుమార్తెను అనిపించకుండా క్రీస్తు శ్రమలయందే మేము నడుస్తామయ్యా. ఇరుకైనా ఇబ్బంది అయినా అన్నీ నేను క్రీస్తుతో నడుస్తాను. ఇక మీదటైనా తెలుసుకుంటానని ఒక తీర్మానం చేసుకుని ముందుకు నడవగలిగితే దేవుడు నీ పట్ల నా పట్ల కరీకరించి విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే లోకము కంటే అన్నీ కూడా పెట్టతో సమానమని ఎంచుకున్నాడు పౌలు. అలా మేము ఎంచుకొని నీ సన్నిధిలో నిలబడే యోగ్యత నాకు కలగజేయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం చేసుకుంటున్నానయ్యా. అయ్యా, నీ చిత్తంలో నన్ను ఉంచయ్యా. అయ్యా, శ్వాసం బట్టి నీ క్రియలు కనబడుస్తాయి అంటున్నావు. అయ్యా, నీ చిత్తంలో నన్ను ఉంచునాయనా. అయ్యా, నీ కృపలో నన్ను దాచుకోమని ప్రార్థన చేస్తున్నావు. అతడు ప్రతిఫలం కలగబోవు బహుమానం. అయ్యా, నువ్వు ఇచ్చే బహుమానం కోసం దృష్టించే కృపను నాకు దయచే నాయన. నీ చిత్తంలో నేనుంటానయ్యా. ఆ బహుమానం పొందుకోవడానికి నేను యోగ్యునో కానో నాకైతే తెలవదు. నీ చిత్తంలో నేను నడవాలని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానం చేశావు. ఆ వాగ్దానాన్ని బట్టి మేము స్థిరపరచమని. అయ్యా, ఈ అల్పకాల భోగములు కొన్నాళ్ళే ఉంటే నాయన, నీ చిత్తంలో నన్ను నడిపించయ్యా. నీ చిత్తానికి నేను లోబడే కృపను నాకు దయచేయమని ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకోగలిగితే నా దేవుడు నిన్ను నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి మేలైన దీవెనలను అనుగ్రహించును గాక. ఈ మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.